ఆగవే. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఇదేదో పెద్ద రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి డైరెక్ట్ గా సార్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. హౌ డేర్ షీ ఇస్. ఈ రోజు తినేదో ఒకటి చేయాల్సిందే. జరగండి. సెక్యూరిటీ మేడం, ఏం డ్యూటీ చేస్తున్నావయ్యా నువ్వు? నిన్న మెడ పట్టుకుని బయటికి గంటేశాం కదా, మళ్ళీ దాని పాటికి సార్ రూమ్ లోకి వెళ్తోంది, దాన్ని బయటికి గంటేవయ్యా. మేడం ఆగండి మేడం, ఎండి వస్తువు లోపల పెట్టేసి వస్తాను. ఏంటి? ఒకటే కన్ఫ్యూజన్ గా ఉంది మేడం. స్టూపిడ్. దాన్ని ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. తప్పుకోవయ్యా. దాన్ని ఈ రోజు మెడ పట్టుకొని నేనే బయటికి గంటేస్తేనే నా మనసు శాంతిస్తుంది. లోపలికి వచ్చిన మనిషి కనిపించడం లేదే. హే, నీకెంత ధైర్యం ఉంటే డైరెక్ట్ గా సర్ చైర్ లో కూర్చున్నా? లేవే. నీకెంత పొగరు? నలన్ సార్ సీట్ లో కూర్చోవడమే కాకుండా కాలు మీద కాలు కూడా వేసుకున్నావు. నిన్ను సార్ మెడపట్టుకుని బయటికి గంటేసిన విషయం మర్చిపోయావా? ఎవరిచ్చారే నీకింత ధైర్యం? సర్ చైర్ లో కూర్చోవడమే కాకుండా ఆఫీస్ ఫైల్ లో కూడా సైన్ చేస్తున్నా? నేనిచ్చిన ధైర్యంతో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రండి సార్. దీని ఆరోగెన్సీని మీరే చూడండి సార్. మీ సీట్ లోనే కూర్చునుంది. దీన్ని యామిని, కూల్. సత్య, సిట్ డౌన్. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఇన్ని రోజులు మీరందరూ ఎవరితో కలిసి మెలిసి ఒక్కడిగా టీముగా వర్క్ చేశారో ఈ సత్య ఇంకెవరో కాదు, తను నా కూతురే. సార్, కళ్ళు తిరుగుతున్నాయి సార్. కొద్దిగా నీళ్ళివ్వు. ఇదిగోండి మేడం. చివరికి సత్య మేడం మిమ్మల్ని నీళ్లు తాగించారు, చూసారా మేడం? షట్ అప్. యామిని సార్, మీరు చెప్పింది నేను అస్సలు నమ్మలేకపోతున్నాను సార్. నువ్వు సత్య నా కూతురని నమ్మలేనంత మాత్రాన తను నా కూతురు కాకుండా పోదమ్మా. సత్యనే నా కూతురు అమ్మా. తను మన ఎంప్లాయీగానే వర్క్ చేసింది కదా సార్? కరెక్ట్. అది ఎందుకంటే నా కూతురు సత్య ఫారిన్ లో బిజినెస్ మేనేజ్మెంట్ చదివి ఫ్రెష్ గా వచ్చింది. షీఈ్ ఎ గోల్డ్ మెడలిస్ట్ యూనో. అప్పుడు కంపెనీ సిచ్యుయేషన్ గురించి తనకు తెలియదు. అందువల్ల మీతో పాటు ఒక వర్కర్ గా పనిచేయమని చెప్పాను. అప్పుడే ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, కస్టమర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, ఇవన్నీ అర్థం చేసుకోగలదు. థియరీ ఈజ్ డిఫరెంట్, ప్రాక్టికల్ ఈజ్ డిఫరెంట్. యామ్ ఐ రైట్? అయినా కానీ సార్, ఒక కంపెనీ ఓనర్ ముందు ఒక చిన్న స్థాయిలో ఉన్న ఒక వర్కర్గా మొదలయ్యి కంపెనీ గురించి తెలుసుకోవాలి. ఎక్కడ ఏ తప్పు జరుగుతుందో తెలుసుకోవాలి. ఎంప్లాయీస్ మనసుని అర్థం చేసుకోవాలి. నేను కూడా అలాగే పెరిగాను. అందువల్లే బిజినెస్లో ఇంత సక్సెస్గా ఉన్నాను. దిస్ ఈజ్ బేసిక్ టెక్నిక్.
ఆ రోజు చాముండేశ్వరి ఫంక్షన్లో సత్య అంత పెద్ద తప్పు చేసిందని ఆ తప్పుని యామిని నువ్వు కనిపెట్టావు. తను కావాలనే చేసిన తప్పు వల్ల ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారనే విషయం, టీం వర్క్, టీం స్పిరిట్ ఎలా ఉందని నేను అనాలిసిస్ చేయగలిగాను. మీ అందరి గురించి తెలుసుకోవడం కోసమే సత్య అలా నాటకమాడింది. చాముండేశ్వరి మేడం ఇంటి ఫంక్షనే స్పాయిల్ అయిపోయింది సార్. నన్ను కూడా మీరు జాబ్ లో నుంచి తీసేశారు సార్. యామిని, టెన్షన్ పడకు. ఐ నో ఎవ్రీథింగ్. ఇట్స్ ఆల్ జస్ట్ ఏ డ్రామా. నిన్ను జాబులోంచి తీసేసింది నేను, కానీ ఇప్పుడు తిరిగి మళ్ళీ నిన్ను జాబులో జాయిన్ చేసుకుంది సత్య. నేను చేసిన మొదటి సైన్ నీ రీఅపాయింట్మెంట్ ఆర్డర్. ఇదిగో తీసుకో. నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడానికి నువ్వెవరు? యామిని, అలా మాట్లాడకు. షీ ఈజ్ యువర్ న్యూ ఎండి, మిస్ సత్యప్రియ నలన్. ఇక మీదట మీ అందరికీ సత్య అనే న్యూ బాస్. 1 సెకండ్. కళ్యాణి, సార్. దిస్ ఈజ్ యువర్ బాసెస్ పర్సనల్ సెక్రటరీ కళ్యాణి. హాయ్. హాయ్ మేడం. హాయ్. ఈమెనా సార్? ఈమె నా మీద టొమాటో సాస్ పోసి డ్రెస్ అంతా నాశనం చేసింది సార్. గతం గురించి మర్చిపోయామని ఇక మీదట ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ బాధ్యత మొత్తం సత్యానే చూసుకుంటుంది. నేను మిగతా బిజినెస్లు చూసుకుంటాను. ఓకే డాడ్, ఇక మీదట నేను టేక్ ఓవర్ చేస్తాను. ఆల్ ద బెస్ట్ అమ్మా సత్య. థ్యాంక్ యూ డాడీ. యామిని, నీ పూర్తి సపోర్ట్ని సత్యాకిస్తావని నమ్ముతున్నాను. ఓకే, సీ యూ ఆల్. ఓకే సార్. దిగు దిగు. నువ్వెందుకు ఈ కార్లో కూర్చున్నా? మేడం, నేను ఈ కంపెనీ వీపీ. ఇది నా కార్, ఇది నా సీట్. రాబోయే 30వ తారీఖు లోపు ఈ మంత్ క్లోజ్ అవుతుంది. నువ్వు కూడా క్లోజ్. ఇది నా యామిని ఛాలెంజ్. గతంలో జరిగిందేది నేను గుర్తు పెట్టుకుని నిన్ను టార్చర్ చేయను యామిని. లెట్స్ ఫర్గెట్ ది పాస్ట్. నువ్వు ఒక సిన్సియర్ ఎంప్లాయీవి, సో కంపెనీని పైకి తీసుకొచ్చే పనులు మాత్రమే మనం చేద్దాం. ఇదిగో నీ రీఅపాయింట్మెంట్ ఆర్డర్. థ్యాంక్ యూ మేడం. యూర్ వెల్కమ్ యామిని. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ మేడం.